చూసాము. గాంధీ భవన్ని తగలబెట్టిన రోజులు ఉన్నాయి, తాళాలేసిన రోజులు ఉన్నాయి, అన్నీ చూసాము. సో మొన్న అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో కూడా సరే ఆ స్థాయిలో గొడవలు కాకపోయినప్పటికీ కొంతమంది తమ అసంతృప్తి గళాన్ని వినిపించారు. లాస్ట్కి మళ్ళీ అందరూ కలిసికట్టుగా పనిచేశారు, చివరికి అధికారాన్ని చేజెక్కించుకున్నారు. ఇక ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ ఎంపీ టికెట్ల కోసం కూడా అదే పంచాయతీ నడుస్తోంది. చాలామంది ఎక్కువ మంది టికెట్లు ఎక్స్పెక్ట్ చేస్తుండడంతో రాని వాళ్ళు తమ అసంతృప్తిని వినిపిస్తున్నారు. దాంట్లో మొత్తం కూడా ఢిల్లీ అధిష్టానం వరకు ఈ విషయాలన్నీ వెళ్తున్నాయి. ఏం జరుగుతుంది అనేది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయటము సహజమే, కానీ గొడవ అవ్వటము అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడున్న సందర్భంలో ఇలా పంచాయతీలు పెట్టుకుంటూ వస్తే అవతల ఉన్న బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ తట్టుకోవటము ఎంతవరకు సాధ్యమవుతుంది? ఈ చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో నడుస్తున్న పరిస్థితుల్లో సెకండ్ లిస్ట్ ఆల్రెడీ 4 లిస్టు ఒకటి మొదటి జాబితాలో రిలీజ్ చేశారు 4 అభ్యర్థులకు సంబంధించి. మిగిలిన అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు? ఏం జరగబోతుంది? అసలు నిజంగా టికెట్ల పంచాయతీ నడుస్తుందా లేదా కాంగ్రెస్ పార్టీలో అనేది ఏం చెప్పబోతున్నారు? 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు, 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఆశావాహులు ఖచ్చితంగా ప్రతి పార్టీలో ఉంటారు. కొందరికి టికెట్ వస్తుంది, మరికొందరికి రాదు. కొందరిలో అంటే అట్లీస్ట్ అంటే లాస్ట్ టైం నేను ఇదివరకు కూడా మీకు మీ ఛానల్లో చెప్పిన 1200 అప్లికేషన్లు వచ్చిండే 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకి కాంగ్రెస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, ఖచ్చితంగా ఎమ్మెల్యేలు అయితే మన ఆశావాహులు ఎంతోమంది ఉండే. ఎందుకంటే గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలు అనుకూలంగా ఉన్నారు, సానుకూలంగా ఉన్నారు. పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తున్న ఆశతో ఎంతోమంది సిద్ధమైనారు. ఎంతోమంది కాన్స్టిట్యున్సీలో తిరిగినారు, ప్రీ ఎలక్షన్ని తిరిగినారు, 5 ఏళ్ళ నుంచి తిరిగినారు, పైసలు ఖర్చు పెట్టుకున్నారు. ఖచ్చితంగా టికెట్ మాకు వస్తుందని ఆశపడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అంటే కొత్త చేరికలు కొన్ని తీసుకున్నారు. అండ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అయితేనేమి అధిష్టానం అయితేనేమి పోల్స్ అంటే వాళ్ళు ఒక సర్వేస్ కండక్ట్ చేసినారు. ఏ పార్టీ నుంచి అయితే మనం ఏ అభ్యర్థులను తీసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని చెప్పి గెలిచే దిశగా ప్రయాణం చేస్తున్నారు. అండ్ గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలనుకున్నారు. ఖచ్చితంగా వీళ్ళైతే గెలుస్తారు అనుకున్నారు. ఎవరికైతే టికెట్ ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా గెలిచే బయటకు వచ్చినారు. ఇదంతా కూడా మనం గమనించాల్సిన అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ కూడా తప్పిదాలు జరగలేదు. ఇప్పుడు రేపు రానున్న ఎన్నికలలో పార్లమెంటు సరే అభ్యర్థులు అది అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కాన్స్టిట్యున్సీలు తక్కువ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆశావాహులు అయితే ఖచ్చితంగా ఎక్కువనే ఉన్నారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కానీ అందరినీ మనము అకామిడేట్ చేయలేము. ఇచ్చేది 17 సీట్లే కాబట్టి 17 సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే గెలుస్తారో గెలుపు గురాలని ఖచ్చితంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే పిసిసి అధ్యక్షుల హోదాలో ఖచ్చితంగా వాళ్ళనే నామినేట్ చేస్తూ ఉన్నారు. ఏఐసిసి కూడా వాళ్ళనే ఖరారు చేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలవాలన్న ఒక ఆలోచనతోనే అదే దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నది. దీంట్లో ఎవరైనా అంటే ఆశావాహులుండి నిరుత్సాహపడే వాళ్ళకి అంటే గడిచిన ఎన్నికల్లో కూడా మేడం అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరెవరికైతే టికెట్లు ఆశపడి టికెట్లు రానోళ్ళకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అకామిడేట్ చేసిన విషయం మనకు తెలుసు. బల్మూర్ వెంకట్ కావచ్చు, లేకపోతే అనిల్ యాదవ్ కావచ్చు, లేదంటే కనుక కొన్ని మేజర్ కాన్స్టిట్యున్సీలలో ఎవరైతే టికెట్లు ఆశపడ్డారో వాళ్ళకి రాలేదు. రానప్పుడు మొన్న సుమారుగా కార్పొరేషన్స్ కూడా 20-37 కార్పొరేషన్లు కూడా అందరినీ కూడా అనౌన్స్ చేసినారంట. అది ఇంతవరకు అది జియో రాలేదు, బట్ అనౌన్స్ అయితే చేసినారు. వాళ్ళకి ప్రథమ స్థానం అయితే కల్పిస్తారని చెప్తున్నారు. ఇంతేకాకుండా ఇంకా కూడా అసెంబ్లీ పరంగా కొందరికి టికెట్ రాని వాళ్ళు ఎవరెవరైతున్నారో వాళ్ళందరికీ అదొక్కటే శాఖ కాదు, కార్పొరేషన్స్ అని కాదు, అసెంబ్లీ అని కాదు, అంటే సర్వీస్ చేయాలి, రాజకీయాలలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలంటే దెర్ ఆర్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ యొక్క పదవే కాదు, ఎమ్మెల్యే ఎంపీ పదవులే కాదు, గ్రామ స్థాయికి వెళ్తే ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, జెడ్పీ చైర్మన్లు కావచ్చు, ఇప్పుడు ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, డైరెక్టర్స్ ఉంటారు, కమిషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఒకసారి ప్రభుత్వం రావాలి, ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రభుత్వం వచ్చిన తర్వాత సక్సెస్ దిశకు ఫస్ట్ మనం ప్రయాణం చేయాలి. సక్సెస్ అయిన తర్వాత ఆబ్వియస్గా అందరినీ అకామిడేట్ చేస్తారు. కానీ ఏదైతే ఇప్పుడు ఆశపడుతూ నిరుత్సాహపడ్డ వాళ్ళు గడిచిన ఎన్నికలలో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి అంత ఊపున్నప్పుడు కూడా కొందరు పార్టీ వదిలి వెళ్ళిపోయినారు. ఈరోజు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేకాకుండా పార్టీలకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. దీన్ని బట్టి అంటే ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ రేపు అంటే అసెంబ్లీ గెలుస్తుంది, పార్లమెంట్ గెలుస్తుంది, నిరీక్షించాలి, ఓపిక పట్టాలి. ఖచ్చితంగా అకామిడేట్ చేస్తుంది పార్టీ అయితే 100% అకామిడేట్ చేస్తుంది. కష్టపడ్డోని ఎవరిని కూడా ఎప్పుడు కూడా పార్టీ వీడలేదు, మర్చిపోలేదు మేడం. సో కాబట్టి వేచి చూద్దాం, మనందరం కూడా పని చేద్దాం. పార్లమెంట్ సభ్యులు ఎవరైనప్పుడు కూడా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉందాం. ఎంపీలు గెలిచిన తర్వాత ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మన చేతులు ఉన్నదంటే 7, 6, 7, 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మన చేతులు ఉన్నట్లే. సో కాబట్టి పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ
ప్రయాణం చేస్తోంది. సో అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని అయితే ఆ పూర్తి విశ్వాసం కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని నేను నమ్ముతా ఉన్నాను మేడం. సో శ్రీవర్ధన్ రెడ్డి గారు, బీజేపీ దాదాపు 15 మంది అభ్యర్థులు